క్రూజ్ మిజైల్స్ వాటి ఖచ్చితమైన వేగం మరియు అనుకూలత కారణంగా నేటి కాలంలో మంచి కీలక పాత్రను పొందాయి. ఈ క్రూజ్ మిజైల్స్ గాలి, భూమి, సముద్రం మరియు ఉపసముద్రం అంటే సముద్రం లోపల నుండి కూడా ప్రయోగించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్రూజ్ మిజైల్లో ఒకటైన బ్రాహ్మోస్ మిజైల్ గురించి తెలుసుకుందాం. ఈ బ్రాహ్మోస్ మిజైల్ యొక్క డిజైన్, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, హిస్టరీ మరియు ఏ దేశాలు ఈ మిజైల్స్ని దిగుమతి చేసుకుంటాయో కూడా తెలుసుకుందాం. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారైతే వెంటనే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. విల్ స్టార్ట్ విత్ హిస్టరీ ఆఫ్ బ్రాహ్మోస్ మిజైల్. బ్రాహ్మోస్ మిజైల్ యొక్క చరిత్ర. ఫిబ్రవరి 1998లో బ్రాహ్మోస్ మిజైల్స్ తయారు చేయడానికి బ్రాహ్మోస్ ఏరోస్పేస్ స్థాపించబడింది. భారతదేశం మరియు రష్యా ఒక అంతర్ప్రభుత్వ ఒప్పందంపై సంతకం చేశాయి. బ్రాహ్మోస్ మిజైల్స్ బ్రాహ్మోస్ ఏరోస్పేస్ ద్వారా అభివృద్ధి చేయబడ్డాయి మరియు తయారు చేయబడ్డాయి. ఈ బ్రాహ్మోస్ ఏరోస్పేస్ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మరియు రష్యాకు చెందిన మాషినోస్టోనియా ఏర్పాటు చేసిన ఒక జాయింట్ వెంచర్ కంపెనీ. ఒక మాటలో చెప్పాలంటే ఇది క్రూజ్ మిజైల్స్ను తయారు చేసే ఇండో రష్యన్ మల్టీనేషనల్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కార్పొరేషన్ అనమాట. ఈ కంపెనీ $250 మిలియన్ షేర్ క్యాపిటల్తో ఫిబ్రవరి 12, 1998న స్థాపించబడింది. ఇది ఒక జాయింట్ వెంచర్ కనుక భారతదేశం మరియు రష్యా రెండు ఉంటాయి. భారతదేశం 50.5% వాటాను కలిగి ఉంది మరియు ప్రారంభ ఆర్థిక సహకారం వచ్చేసి $126.25 మిలియన్ అంటే స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇంత చేసిందనమాట. అలాగే రష్యా $123.75 మిలియన్ ప్రారంభ సహకారంతో 49.5% వాటాను కలిగి ఉంది. 2008లో బ్రాహ్మోస్ ఏరోస్పేస్ బ్రాహ్మోస్ మిజైల్ యొక్క కాంపోనెంట్స్ మరియు మిజైల్ సిస్టమ్స్ను తయారు చేయడానికి భారత ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ కెల్టెక్ను కొనుగోలు చేసింది. మనం ఈ బ్రాహ్మోస్ మిజైల్ పేరును గమనించినట్లయితే బ్రహ్మపుత్ర మరియు మాస్కోవా నదుల పేర్ల కలయికే ఈ బ్రాహ్మోస్. బ్రహ్మపుత్ర నది మన ఇండియాకి రిలేటెడ్ అనమాట. అలాగే మాస్కోవా నది రష్యాకి రిలేటెడ్. అయితే మొదట బ్రాహ్మోస్ మిజైల్ జూన్ 2001లో ఒరిస్సా తీరంలోని చండీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి పరీక్షించారు. అప్పటి నుండి ఈ మిజైల్ను భూ ఆధారిత ప్లాట్ఫామ్లు మరియు యుద్ధ నౌకలతో సహా వివిధ ప్లాట్ఫామ్ల నుండి విజయవంతంగా పరీక్షించారు. అంతేకాకుండా బ్రాహ్మోస్ యొక్క తొలి వర్షన్లు మరియు ల్యాండ్ ఆధారిత వ్యవస్థలు వరుసగా 2005 మరియు 2007 నుండి ఇండియన్ నేవీ మరియు ఇండియన్ ఆర్మీకి సేవలో ఉన్నాయి. 2019 జులైలో బ్రాహ్మోస్ ఏరోస్పేస్ CEO SK మిశ్రా ఈ విధంగా పేర్కొన్నారు. 500 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉన్న బ్రాహ్మోస్ వెర్షన్ సిద్ధంగా ఉందని, భారతదేశం ఇప్పుడు క్షిపణి సాంకేతిక నియంత్రణ పాలనకు సంతకం చేసినందున బ్రాహ్మోస్ పరిధిని పెంచడం సాధ్యమవుతుందని పేర్కొన్నాడు. ఈ మిజైల్ చాలా వేగవంతమైనది. ఇది ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్రూజ్ మిజైల్స్లో ఒకటిగా మారింది. అంటే ఈ బ్రాహ్మోస్ మిజైల్ వరల్డ్స్ ఫాస్టెస్ట్ మిజైల్ అనమాట. ఇదండి ఈ బ్రాహ్మోస్ మిజైల్ యొక్క చరిత్ర. ఇప్పుడు మనం డిజైన్ అండ్ ఫీచర్స్ అయితే చూద్దాం. సో అంతకంటే ముందు వీడియో ఇప్పటివరకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి. దీని ద్వారా ఏంటంటే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఒక ఆపర్చునిటీ అయితే ఉంటుంది. ఇక వీడియోని కంటిన్యూ చేద్దాం. బ్రాహ్మోస్ అనేది రష్యా నిర్మించిన P-800 ఒనిక్స్ సూపర్సోనిక్ యాంటీ షిప్ క్రూజ్ మిజైల్ నుండి తీసుకొనబడింది. బ్రాహ్మోస్ ప్రొపల్షన్ ఒనిక్స్ పై ఆధారపడి ఉంటుంది. అయితే మార్గదర్శక వ్యవస్థను అంటే గైడెన్స్ సిస్టమ్ను బ్రాహ్మోస్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసింది. ఈ మిజైల్ను భూమి, సముద్రం మరియు వైమానిక ప్లాట్ఫామ్ల కోసం కాన్ఫిగర్ చేయవచ్చు. ఒక ఎయిర్ క్రాఫ్ట్ లాంచ్ వేరియంట్ అయిన బ్రాహ్మోస్ ఏ ప్రస్తుతం భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్ Su-30 MKI విమానం కోసం కాన్ఫిగర్ చేయబడుతుంది. ఇది ఎక్కువ స్థిరత్వం కోసం చిన్న బూస్టర్ మరియు అదనపు టెయిల్ మరియు ఫిన్స్ను కలిగి ఉంటుంది. ప్రయోగ సమయంలో నౌక మరియు భూ ఆధారిత బ్రాహ్మోస్ క్షిపణులు 200 కిలోగ్రాముల సెమీ ఆర్మర్ పైర్సింగ్ వార్హెడ్ను మోసుకెళ్లగలవు. అయితే వైమానిక వేరియంట్ వచ్చేసి 300 కిలోగ్రాముల వార్హెడ్ను మోసుకెళ్లగలవు. ఇక్కడ వార్హెడ్ అంటే మిసైల్కి టాప్లో ఉంటుంది. ఇక్కడ మీరు పిక్లో గమనించవచ్చు. బ్రాహ్మోస్ యొక్క లోతైన సామర్థ్యాలను 2013వ సంవత్సరం నవంబర్ నెలలో భారతదేశంలోని రాజస్థాన్లోని పోఖ్రాన్ టెస్ట్ రేంజ్లో విజయవంతంగా పరీక్షించారు. ఈ మిజైల్ కొన్ని ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంది. అవేంటంటే యూనివర్సల్ ఫర్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్, అంటే సముద్రం నుంచి కానీ లేదంటే ఎయిర్ నుంచి ఇలా అన్ని ప్లాట్ఫామ్స్ నుంచి కూడా ఈ మిజైల్ని యూజ్ చేయొచ్చు. ఫైర్ అండ్ ఫార్వర్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్, హై సూపర్సోనిక్ స్పీడ్ ఆల్ త్రూ ద ఫ్లైట్, long flight range with varieties of flight trajectories, low radar signature, shorter flight times leading to lower target dispersion and quicker engagement, pinpoint accuracy with high lethal power aided by large kinetic energy on impact. ఇలా ఇవన్నీ బ్రాహ్మోస్ మిజైల్ యొక్క స్పెషల్ ఫీచర్స్ అనమాట. ఒక మాటలో చెప్పాలంటే ఈ మిజైల్ చాలా ఫాస్ట్ అండ్ పవర్ఫుల్ కూడా. స్పెసిఫికేషన్స్ అంటే లక్షణాలు. బ్రాహ్మోస్ స్టెల్త్ టెక్నాలజీని కలిగి ఉంది. అంటే ఈ మిజైల్ రాడార్కి ఈజీగా కనిపించదు.
అంటే రాడార్ దీన్ని అంత త్వరగా అయితే గుర్తించలేదు. ఇందాక మనం చూసినట్లుగా అంటే కొన్ని ప్రత్యేక లక్షణాలు అయితే చూసాం. అందులో లో రాడార్ సిగ్నేచర్ అని ఒక పాయింట్ అయితే ఉంది. సో ఆ పాయింట్కి అర్థం ఇదనమాట. అంటే రాడార్ ఈ మిజైల్ని అంత ఈజీగా ట్రాక్ అయితే చేయలేదు. ఇది షిప్ టార్గెట్స్కు వ్యతిరేకంగా ఉపయోగించడానికి ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్స్ను కలిగి ఉంది. అలాగే ల్యాండ్ టార్గెట్స్కు వ్యతిరేకంగా ఉపయోగించడానికి గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ను కూడా కలిగి ఉంది. అంటే జీపీఎస్ను కూడా కలిగి ఉంది. అదనంగా బ్రామోస్ 5 మీటర్ల ఎత్తులో ఎగురుతూ ఉపరితల లక్ష్యాలపై దాడి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మరియు గరిష్ట ఎత్తు వచ్చేసి 14,000 మీటర్లు. దీని వ్యాసం 70 సెంటీమీటర్లు మరియు రెక్కలు వచ్చేసి 1.7 మీటర్లు అయితే ఉంటాయి. ఇది గరిష్టంగా మ్యాక్ 3 వేగాన్ని పొందగలదు. ఇక్కడ మ్యాక్ 3 అంటే గంటకు దాదాపు 2283 మైళ్ళ వేగం అన్నమాట. మరియు గరిష్టంగా 450 కిలోమీటర్ల పరిధిని కూడా కలిగి ఉంటుంది. దీనికి 2 స్టేజ్ ప్రొపల్షన్ సిస్టమ్ అయితే ఉంటుంది. మొదటిగా యాక్సలరేషన్ కోసం సాలిడ్ ప్రొపెల్లెంట్ రాకెట్, అలాగే కాన్స్టెంట్ స్పీడ్ మెయింటైన్ చేయడానికి లిక్విడ్ ఫ్యూయల్డ్ ర్యామ్ జెట్ అయితే ఉంటుంది. ఈ ర్యామ్ జెట్ వచ్చేసి ఒక రాకెట్ పైకి మూవ్ అవడానికి ఎంత శక్తి అవసరమో అంతే శక్తిని ఈ మిజైల్కి అయితే అందిస్తుంది. ఇది టొమాహాక్ మిజైల్ కంటే 2 రెట్ల బరువు మరియు దాదాపు 4 రెట్లు వేగంగా అయితే ఉంటుంది. బ్రామోస్ టొమాహాక్ క్షిపణి కంటే 32 రెట్లు ఎక్కువ ఆన్ క్రూజ్ కైనెటిక్ ఎనర్జీని కలిగి ఉంది. సో ఇప్పటికి ఉన్న కొన్ని మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ద్వారా దీన్ని అడ్డుకోవడం సాధ్యమైతే కాదు. బ్రామోస్ ప్రాథమికంగా అంటే షిప్ మిజైల్ అయినప్పటికీ బ్రామోస్ బ్లాక్ 3 ల్యాండ్ టార్గెట్స్ ను కూడా ఛేదించగలదు. ఇది నిలువుగా లేదా వంపు తిరిగిన స్థితిలో ప్రారంభించబడుతుంది మరియు 360 డిగ్రీల్లో టార్గెట్ ఎక్కడున్నా హిట్ చేయగలదు. బ్రామోస్ మిజైల్ భూమి, సముద్రం మరియు ఉపసముద్ర ప్లాట్ఫామ్ల కోసం ఒకే విధమైన కాన్ఫిగరేషన్ ను కలిగి ఉంటుంది. ఎయిర్ లాంచ్ వర్షన్ లాంచ్ సమయంలో స్థిరత్వం కోసం బూస్టర్ మరియు అదనపు టైల్ ఫిన్స్ ను కలిగి ఉంటుంది. ఈ బ్రామోస్ మిజైల్ ఇందాక నేను మీకు చెప్పినట్లుగా ప్రస్తుతం SU-30 MKIకి కాన్ఫిగర్ చేయబడుతుంది. సెప్టెంబర్ 5, 2010 బ్రామోస్ మొదట సూపర్సోనిక్ స్టీప్ డైవ్ గా రికార్డ్ సృష్టించింది. చివరిగా ఏ దేశాలు ఈ బ్రామోస్ మిజైల్ ను దిగుమతి చేసుకుంటాయో చూద్దాం. ఫిలిప్పీన్స్, వియత్నాం, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఒమెన్, చిలీ మరియు బ్రునై వంటి అనేక దేశాలు ఈ మిజైల్ పట్ల ఆసక్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఫిబ్రవరి 2010లో ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్ బ్రామోస్ మిజైల్ కొనుగోలుకు సంబంధించి చిలీ, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా మరియు ఇండోనేషియాతో చర్చలు జరుపుతున్నట్లుగా చెప్పారు. బ్రామోస్ ఏరోస్పేస్ సౌత్ ఈస్ట్ ఏషియా మరియు లాటిన్ అమెరికా దేశాలు నావికా మరియు తీర ప్రాంత రక్షణ సంస్కరణలపై ప్రత్యేక ఆసక్తిని వ్యక్తం చేశాయి. ఆసక్తి ఉన్న దేశాల్లో వియత్నాం, ఇండోనేషియా మరియు వెనిజులా కూడా ఉన్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. బ్రామోస్ భారతదేశం మరియు రష్యా అభివృద్ధి చేసిన అత్యంత ఆధునిక క్షిపణి వ్యవస్థ మరియు క్షిపణి సాంకేతికాల్లో భారతదేశాన్ని అగ్రగామిగా మార్చింది. సో వరల్డ్స్ ఫాస్టెస్ట్ మిజైల్ అయిన బ్రామోస్ మిజైల్ తయారీలో భారతదేశం పాత్ర కూడా ఉందని మనం గమనించవచ్చు. ఆల్ రైట్ గైస్, వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.